వనపర్తి జిల్లా నకిలీ పత్రాలతో బ్యాంకులను మోసం చేస్తున్న కేసులో కానిస్టేబుల్ బండారు రాకేష్తో పాటు మరో 5గురిని వనపర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఎస్పీ రావుల గిరిధర్ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. జల్సాలకు అలవాటు పడిన కానిస్టేబుల్ బండారు రాకేష్ మరో 5గురితో కలిసి దాదాపుగా 2.5 కోట్లకు పైగా మోసం చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇవాళ మొత్తం 6 నిందితులను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కి తరలించారు. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసే పని పెట్టుకుందన్నారు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కాళేశ్వరంపై హరీష్ రావు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ను వీక్షించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని మాజీ మంత్రులు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మాజీ మంత్రులు మండిపడ్డారు. మేడిగడ్డను రిపేర్ చేయకుండా కాళేశ్వరం కమిషన్ పేరుతోటి 16 నెలలు కాలయాపన చేసిందన్నారు మాజీ మంత్రులు.